సో లాస్ట్ బ్లాగ్ లో వీకెండ్ కి ఇంటికి వచ్చానని చెప్పాను కదా. సో అర్జెంట్ గా వేరే ప్లేస్ కి అయితే వెళ్తున్నాం అనమాట. సో లాస్ట్ డే నైట్ బయలుదేరాము తిరుపతికి. సో రేణుగుంటలో దిగేసి మళ్ళీ అక్కడ నుంచి వేరే ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ సన్ రైజ్ అయితే చాలా బాగుంది. వీడియోలో మీకు చిన్నగా కనిపిస్తుండొచ్చు, కానీ డైరెక్ట్ గా చూస్తే అసలుకి ఏంటబ్బా సన్ ఇంత పెద్దగా ఉన్నాడు అనిపించింది. చాలా బాగుంది అనమాట. అన్నట్టు ఎక్కడికి వచ్చినామో చెప్పలేదు కదా. మేమైతే శ్రీకాళహస్తికి వచ్చినాం అనమాట. ఎర్లీ మార్నింగ్ 4:30కి అట్లా దిగినాము. ఇంకా అక్కడ నుంచి శ్రీకాళహస్తికి బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. మార్నింగ్ కాబట్టి చలి కొంచెం ఎక్కువ అనిపించింది, అందుకే శాల్వా కప్పుకొని ఉన్నాము బస్ లో. ఎంటర్ అవ్వగానే ఆ పూలు తీసుకోండి ఈ పూలు తీసుకోండి అని చెప్పి బలవంతం చేస్తున్నారనమాట. ఎక్కువ అక్కడే మాకు నియర్లీ 500 రూపీస్ అయిపోయింది. అలా దోచేసుకుంటున్నారు. ఇంకా తెలిసిందే కదా శ్రీకాళహస్తి దేనికి ఫేమస్. శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేపించుకుంటారు, చాలా మంచిదంట. అండ్ ఆల్సో ఇక్కడ వాయులింగం ఉంటుంది. అండ్ ఆల్సో పంచలింగాల్లో ఒక లింగమైన వాయులింగం ఇక్కడ వెలిసిందనమాట. ఇంకా గుడికి వెళ్ళి దర్శనం చేసేసుకొని వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది. దీని కంటిన్యూషన్ పార్ట్ నెక్స్ట్ బ్లాగ్ లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.